ఇవి దర్శి నాన్న దర్శి దర్శన్ హాయ్ ఇవి హాయ్ వెల్కమ్ టు వందన బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. చూసారు కదా ఇవన్నీ రైడ్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ గర్ల్స్కి షాపింగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మేమైతే ఏం చేయలేదు ఎందుకంటే బయట రీజనబుల్ రేట్స్ ఉంటాయి, ఇందులో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట రేట్స్. అంతా తిరిగేసి జస్ట్ ఇక్కడ సిట్టింగ్ కోసం అయితే వచ్చాము. సో అక్కడ నుంచి అయితే కూర్చున్నాం కదా, అక్కడ నుంచి లేచి వచ్చాము. సో నెక్స్ట్ రైడ్స్కి అయితే వెళ్తున్నాము. మేమైతే ఎక్కట్లేదు, పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాం. రైడ్స్ ఎక్కారు ఆల్రెడీ. సో దిగి అవి కూడా అప్లోడ్ చేస్తాను. రైడ్స్ షాపింగ్ చూసాం కానీ చాలా రేట్స్ ఎక్కువ, దీనికన్నా బయట రీజనబుల్ రేట్స్ ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. మా చెల్లి అక్కడ వస్తుంది చూసారా, గ్రీన్ కలర్ డ్రెస్. ఏయ్ సో చూసారు కదా అంటర్ హౌస్ అంతా అందరు చాలా గట్టిగా అరుస్తున్నారు, భయపడుతున్నారు. నెక్స్ట్ గేమ్స్ చూద్దాం. ఏమైనా గేమ్ ఆడతారా? నువ్వు కూడా అయినా గిఫ్ట్ వస్తే కొట్టుకోవద్దు ఇద్దరు. మంచిగా ఎంత నంబర్ కౌంట్ చేయరు. ఆడుకోరు ఇద్దరు కలిసి హాలిడేస్లో. 100 రూపీస్ పెట్టి ఆడితే ఇది వచ్చిందనమాట. ఇద్దరు ఆడుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. ఏది గెలుచుకున్నారు మీరు ఇద్దరు? ఇది మీరు ఆల్రెడీ ఇద్దరు దగ్గర ఉన్నాయంట ఇంట్లో. చాలా అక్క. హాయ్ ఫ్రెండ్స్, ఇదే వచ్చింది. సో అందరు ఎక్కారు, ఈ పొట్టడు కూడా ఎక్కాలి. దర్శి రాగునా అయాన్ష్ జున్నా అయాన్ష్ హాయ్ అప్పు. సో పొట్టోడైతే కారు ఎక్కేసాడు. మేమందరం ఎక్కిన వాడు ఎక్కాలి కదా, అందుకని చెప్పి వాడిని కూడా అయిపోయింది. దర్శన్ చూసారు కదా సెక్రటరియట్ అది, అందుకే ఈరోజు మన వ్లాగ్లో ఎన్టీఆర్ గార్డెన్ ఫుల్ టూర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. లైటింగ్ బాగుంది. అది చూసారా, నా చిన్నప్పటి నుంచి ఉంది అది. అసలు వాటర్ ఇట్లా స్లైడ్ లాగా ఉంటుంది కదా,
మనం ఎప్పుడు ఎన్నిసార్లు రాలేదు అది, అవునా కదా. నేను స్కూల్ ఉన్న టైం నుంచి ఉంది అది. మెల్లగా పడతారు. ఇదేమన్నా భయమా? భయం, అందు కింద కొలంబస్ దిగేసినాక దిగురాదురా కొద్దిసేపు. హాయ్ అయాంష్, యువి హాయ్ అప్ యువి. ఇది ఎక్కుదామా లేదా అని ఆలోచిస్తున్నాం. ఎక్కుదాం, భయపడద్దు మళ్ళీ నాతో పాటు. ఆకాశంలో లేదా నాడు ఎక్కడ లోపల చీకటి ఉంటుంది, భయపడ. ఎందుకు చీకటి? భయం వచ్చేస్తాం కదా. నడేది ఎక్కడ పోదాం, ఇది ఎక్కుదాం అందరం. ఏది ఎక్కరంటే ఎక్కుదాం, మేము ఎక్కుతాం, నేను ఎక్కుతాం. నేను టింపుగాడు కిట్టుగాడు ఒక దాంట్లో కూర్చుంటాం, మీరు ఇద్దరు ఒక దాంట్లో. ఏం భయపడలా పెట్టుకుంటా. ఇందాక భయపడాలి అంటే వద్దు తల్లి, వాడు అన్నట్లే. 6 కంప్లీట్ అయ్యి 7 కొట్టాడా. తింటావారా ఇవి చూడగా. ఎక్కుతారా ఇప్పుడు? ఎక్కుతారా చెప్పండి, ఏం కాదా? ఎక్కుతావా? వాళ్ళిద్దరిని పంపిద్దాం, డింపు కానీ కిట్టు కానీ. కొట్టుకోవచ్చు మళ్ళీ ఆడ మధ్యలో దిగనీకి ఆప్షన్ కూడా లేదు, ఇందాక కొలంబస్ లాగా. చీకటి ఉంటుంది కదా. డింపుగా ఎట్లా వేసినారో కొలంబస్లో నుంచి ఎట్లా దిగినావు నువ్వు చెప్పాను సార్. కొలంబస్ స్టార్ట్ అయింది ఉప్పు ఎందుకు ఎక్కినావు మళ్ళీ డింపులా అరే చేయదీరా. ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఆ పొట్ట నా అమ్మ ఇక్కడ ఇచ్చావు అటు పోతుంది. చూసారు కదా అన్నీ అయితే తిరిగేసాము. సో బ్లాగ్లో అన్నీ లాస్ట్ వరకు ఉంటాయి. అండ్ మధ్యలో ముషిరాబాద్లో ఏమంటే మాల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం. సో టికెట్స్ తీసుకునేటప్పుడు అయితే తీయలేదు వీడియో. సో ఫైనలీ బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఫుల్ వ్యూ ఆఫ్ ఎన్టీఆర్ గార్డెన్. అండ్ బయట షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. మా వాళ్ళు నన్ను వదిలేసి పోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ మన ఫేవరెట్ అన్నమాట. ఏం తిందామా అని ఆలోచిస్తున్నాం, ఏం తిందామా అని థింకింగ్. అమ్మో ఇంత వేడిగా చూసారా, స్వెట్ ఎలా వస్తుందో. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ తింటాడంట. మనమేం తిన్నాం ఇంకా సో మా పిల్లలు ఇద్దరు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్.
నువ్వేం తింటావు? వెజ్ మంచూరియా గప్చుప్ 2 తింటా. ఐస్ క్రీమ్ తింటావా? బుక్కర్దానా యువి నువ్వేం తింటావు? యువి యువి తినదా? నేను ఆలోచిస్తున్నా ఏం తినాలా అని. థింకింగ్ వెజ్ మంచూరియా, ఫ్రైడ్ రైస్. అయితే ఇంకేం తినట్లేదు. కొంచెం చక్కగా ఉంది కాదు. ఏం తింటాం నెక్స్ట్ ఏంటిదా? పానీపూరి. కచ్చు. బాయ్ ఫ్రెండ్స్. ఏడా